గుడ్ మార్నింగ్. నా పేరు జిలాని. నేను డో నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వెస్టేజ్కి రాకముందుకు నేను స్కూల్లో 8 ఇయర్స్గా వర్క్ చేసింటే నా లైఫ్ ఏం చేంజ్ కాలేదు. అసలు చాలా నాకు బాధ అనిపించేది. 8 ఇయర్స్ వర్క్ చేసింటే నాకు 5,000 ఇచ్చారు సార్. చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని. స్కూల్ పిల్లలు ఎలా ఉంటారో ఎలా సతాయిస్తారో తెలుసు కదా, ప్రైవేట్ టీచర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ నేను అక్కడ డబ్బు సంపాదించినానో లేదో తెలియదు, కానీ జబ్బులు అంటించుకున్నా. డస్ట్ అలర్జీ చాలా వచ్చింది సార్ నాకు స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు. చాపీస్తో రాసినప్పుడు అదంతా నోస్లోకి వెళ్ళి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. కానీ అక్కడ నేను చేసినప్పుడు నాకు అనిపించేది, ఇక్కడ నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఒకటే, కానీ నాకు ఆరోగ్యంగా ఏమి రావట్లేదని చాలా బాధపడాను. కానీ మా నాన్న 3 కూతురులే ఉన్నారు, నాకు కొడుకులు లేరు అనే బాధ అయితే చాలా ఉండేది సార్. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మా నాన్నకు ధైర్యం వచ్చింది, కొడుకున్నారనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే కొడుకులు లేరు, 3 పిల్లలు పెళ్లి చేసి పంపించాను, నాకు ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చాలా బాధపడేది సార్. మా నాన్నకి నేను ఇప్పుడు హెల్త్ ఇచ్చి, నాన్న నేను కొడుకులాగా నీకు ధైర్యం ఇస్తాను, ఉన్నా లేకున్నా నేను ఉంటా నాన్న అని చెప్పి ధైర్యం ఇచ్చాను సార్. కానీ మా డాడీ చాలా భయపడారు సార్. ఫస్ట్ స్కూల్ మానేస్తున్నావు, వెస్టీజ్ అని చెప్తున్నావు కదమ్మా, ఉన్న ఆధారం కూడా నీకు వెళ్ళిపోతుందేమో, చాలా ఇబ్బందులు పడతామేమో అని చాలా భయపడ్డారు. కానీ నేను ఎక్కడ భయపడలేదు సార్. నిజంగా అంటే నా బూట్ క్యాంప్ ఫస్ట్ పోయిన సంవత్సరం బూట్ క్యాంప్ మహిళా దినోత్సవ రోజు నేను ఫస్ట్ బూట్ క్యాంప్ సార్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వస్తేనే మహిళా దినోత్సవ రోజు నేను అవార్డు తీసుకోవాలనుకున్నా. మల్లేశ్వర మేడం అని అవార్డు ఫస్ట్ ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి నెక్స్ట్ బూట్ క్యాంప్ కల్లా నువ్వు కూడా 1 lakh తీసుకోవాలని చెప్పినారు. 100% తీసుకుంటా అని చెప్పాను, అలాగే ఇప్పించారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంఎస్ఆర్ మాటల్ని విన్నా సార్ నేను ఫస్ట్. ఇంకొకటి నాకు ఎంఎస్ఆర్ మాటలు విన్న తర్వాత నాకు వెస్టీజ్ చేసినప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఇంట్లో ఉన్నాను. ఇంకా ఇంటికి వస్తానో లేదో అని చాలా భయపడుకుంటూ వెళ్ళాను హాస్పిటల్కి. కానీ నేను ఏమో తెలియదు, కానీ ఎంఎస్ఆర్ మాటలు గుర్తుకొచ్చాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడికి చనిపోవడం నీ తప్పు అని చెప్పారు. నా పిల్లలకి నేను ఆ పేదరికం ఇవ్వకూడదు అనుకున్నా సార్. రియల్ సార్. నేను స్కూల్లో ఏదైనా ఒక రోజు నేను స్కూల్కు పోకపోయింటే ఆబ్సెంట్ చేసి డబ్బులు కట్ చేసేవాళ్ళు. నేను 25 days ఇంట్లో ఉన్నా కూడా నాకు వెస్టీజ్ డబ్బులు 33,000 నుంచి 43,000 వరకు ఇచ్చింది సార్. ఎక్కడుంది సార్ ఇలా? మా నాన్న ఒక బాధ ఇప్పుడు కూడా ఉంది సార్. ఇప్పుడు కూడా మా నాన్న మాయపడుతున్నాడు, కొడుకు లేని లోటు నాకు తీరుస్తావో లేదో, కానీ ప్రజలందరికీ నాలాగా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా నువ్వు చేస్తావని చెప్పి ధైర్యం ఇస్తున్నాడు. మా డాడీ టీం చేస్తున్నాడు కొంతమందికి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా సరే తండ్రి ఒక జన్మ ఇచ్చిన తర్వాత మనం ఏదైనా తిరిగి ఇవ్వగలమా? సార్ నో. ఆ జన్మ మా నాన్నకి నేను తిరిగి ఇచ్చినానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కానీ ఎక్కడా లేదు ఇలాంటి ప్లాట్ఫాము. నేనైతే చాలా హ్యాపీగా అవుతుంది సార్. నాకు ఈ మాటలు కూడా రావట్లేదు. ఎంఎస్ఆర్ మాటలు ఒక్కటే నేను తీసుకున్నా, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్తున్నా, అక్కడికి నేను టీం తీసుకొని వెళ్ళి నేను టీం చేసుకొని, ఇంకా ఇప్పుడు ఇదే కాదు నిజంగా సార్. రియల్గా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత మా డాడీ చాలా అనుకున్నాను, డాడీ నాకు తొందరగా పెళ్లి చేసినావు, మా సార్కు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది, నా తోడు పుట్టిన వాళ్ళే నన్ను మోసం చేసినారు, తల్లి అనుకున్న ఆ అమ్మాయినే నన్ను మోసం చేసింది సార్. రియల్ సార్. ఇప్పుడు నాకు వెస్టీజ్లో మేడం తెలియదు, సార్ కూడా తెలియదు, కానీ నేను తోడుంటా, నీకు ఎలాంటి బాధలు లేకుండా నేను చేస్తా అని చెప్తుంది. బయట మనం అనుకున్న వాళ్ళు మనం మోసం చేస్తున్నారా లేదా? నేను రాత్రి పూట పోతుంటే నా ఇంటి పక్కన వాళ్ళు చాలా చాలా మాటలు అన్నారు సార్. కానీ మాకు నా అప్లైన్ నిజంగా సార్, నేను అప్లైన్ ఇప్పుడు రుణం తీర్చుకోలేను అంటున్నారు కదా. నేను ఎన్ని జన్మలున్నా నా అప్లైన్ రుణం నేను తీర్చుకోలేను సార్. రియల్గా మా నాన్న రుణం అయితే తీర్చుకున్నా, అప్లైన్ వెస్టీజ్ రుణం ఎప్పుడు తీర్చుకుంటానో నేను నా గెలిపే అది రియల్గా తిరిగి ఇవ్వగలను నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నేను 8 yearsగా పార్ట్ టైం జాబ్ 8 years నేను స్కూల్ చేశాను, కానీ 5,000 సార్. 4 months పార్ట్ టైం జాబ్ చేసుకుంటా 8 months అవుతుంది, 64,000 తీసుకుంటున్నా. నెక్స్ట్ డిసెంబర్ కల్లా 2 lakhs తీసుకొని నా కొడుకు కార్ కావాలంటున్నారు, 100%గా తీసుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్.